పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. కాసేపట్లో తన అనుచరులతో భేటీ కానున్నారు వర్మ. భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడ రావాలని చంద్రబాబు పిలిచినా కేడర్తో భేటీ తర్వాతే వస్తానంటున్నారు. పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు పవన్. అయితే టికెట్ వర్మకే ఇవ్వాలంటూ ఆందోళనలకు దిగుతున్నారు ఆయన వర్గీయులు. వర్మ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠగా మారింది. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. కాసేపట్లో తన అనుచరులతో భేటీ కానున్నారు వర్మ. భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం వర్మ ఎటువంటి కార్యాచరణను తీసుకోబోతూ ఉన్నారు? భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చిస్తూ ఉంటున్నారు. సో ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి పిఠాపురంలో? థ్యాంక్ యూ భోగి. పిఠాపురంలో టీడీపీ నేతల కీలక సమావేశం మధ్యాహ్నం జరగనుంది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీని అందరికి సంబంధించి ప్రస్తుతానికైతే కాకినాడలోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసంలో ఇప్పటి వరకు కూడా అనుచరులు టీడీపీ ముఖ్య క్యాడర్ అందరితో కూడా ఆయన సమావేశమైన సిచ్యువేషన్. అంటే ఆయన మొత్తం ఒకటే చెప్తున్నారు, 2009 నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను. 2009లో ట్రయాంగిల్ ఫైట్లో దాదాపు కేవలం 1000 ఓట్ల తేడాతోనే ఓడిపోయాను. 2014లో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాను. 2019లో ఓడిపోయినప్పటికి కూడా ఈ ఎన్నికల్లో తనకి టికెట్ ఇస్తారనే పార్టీ ముందు నుంచి చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా ఇటు వర్మ అభిమానులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ క్యాడర్ చెప్తున్న సిచ్యువేషన్. సరే, మధ్యాహ్నం సమావేశం ఏంటి సార్, ఏం చర్చిస్తారు మధ్యాహ్నం సమావేశంలో? మీకు మధ్యాహ్నం అర్థమవుతుంది. అది ఆఫ్టర్నూన్ నేను అంతా డిక్లేర్ ఏం చేయలేను. అది ఆఫ్టర్నూన్ పీపుల్తో మీటింగ్ ఉంది క్యాడర్తో, మీకు ఆఫ్టర్నూన్ అర్థమవుతుంది. ఏమంటున్నారు సార్ క్యాడర్, ఏమంటున్నారు, దేనికి సమావేశం అంటున్నారు? దే ఫెల్ట్ బ్యాడ్. అది మామూలుగా ఇలా 20 years నుంచి సర్వీస్లో ఉన్నారు కదా, కొంచెం ఇబ్బంది చాలా గట్టిగా ఉంది. అది వాళ్ళే ఆహ్వానించారు ఫాదర్ని. మధ్యాహ్నం లుకింగ్ ఫార్వర్డ్ అది ఏముంటుందో మ్యాండేట్ అనేది. వర్మ కుమారుడు చెప్తున్న సిచ్యువేషన్, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుని వర్మను ఆహ్వానించారు కాబట్టి ఆయన అక్కడ కార్యకర్తల సమావేశంలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి అక్కడ నిర్ణయం ఉంటుందని వర్మ కుమారుడు చెప్తున్న సిచ్యువేషన్. అంటే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి తాను కంటెస్ట్ చేస్తానని. దాంతో పిఠాపురంలో టీడీపీ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు, టీడీపీ ఫ్లెక్సీలు దానం చేశారు, అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పిఠాపురం నుంచి వర్మకు అవకాశం ఇవ్వాలి, వర్మ పోటీ చేస్తేనే గట్టి పోటీ ఇస్తారని కూడా నినాదాలు చేసిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి మరోవైపు ఈరోజు పిఠాపురంలో వర్మ ఆత్మీయులు కావచ్చు, అదేవిధంగా ముందు నుంచి టీడీపీలో ఉన్న నేతలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా పిఠాపురం నుంచి వర్మ కంటెస్ట్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు. అంటే మధ్యాహ్నం మీటింగ్లో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అదే వర్మ నిర్ణయం తీసుకుంటారని వర్మ కుమారుడు కూడా ప్రస్తుతం ఇప్పుడే చెప్పిన సిచ్యువేషన్. అంటే మీటింగ్ని బట్టి అక్కడ కార్యకర్తల సమావేశంలో నిర్ణయాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని అర్థమవుతుంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే వర్మతో మాట్లాడారు. ఖచ్చితంగా పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందని చంద్రబాబు వర్మతో మాట్లాడినప్పటికీ కూడా పిఠాపురంలో ఆ విధమైన పరిస్థితులు లేవు. పరిస్థితులు కార్యకర్తలు అందరూ బలంగా కోరుకుంటున్నారని ఇటు వర్మ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన సిచ్యువేషన్. వచ్చి కలవాలని, విజయవాడ వచ్చి తనను కలవాలని చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే కార్యకర్తలతో మీటింగ్ ఉంది కాబట్టి మీటింగ్ తర్వాత వచ్చి కలుస్తానని మరోవైపు వర్మ చంద్రబాబు క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్. అంటే మధ్యాహ్నం తర్వాత వర్మ ఏం చేస్తారు, భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది కూడా తెలియనుంది. దానికి తగ్గట్లుగా పిఠాపురంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కాకినాడ నుంచి ఆయన పిఠాపురం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 2 తర్వాత పిఠాపురంకు సంబంధించి 3 మండలాలు, అదేవిధంగా 2 మున్సిపాలిటీలు మొత్తం కేడర్తో సమావేశం ఏర్పాటు చేశారు. 2014 రిపీట్ అవుతుందని మరికొందరు నిన్న ఏదైతే టీడీపీ కార్యాలయం దగ్గర చేసిన ఆందోళనలు, నిరసనలో వాళ్ళు గట్టిగా నినాదాలు చేసిన సిచ్యువేషన్. 2014లో కూడా ఇదే సిచ్యువేషన్ ఏర్పాటైంది, ఇదే సిచ్యువేషన్ జరిగింది. అప్పటి వరకు
టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్న వర్మని కాదని అప్పుడు పొత్తులో భాగంగా మరొకరికి ఇక్కడ టీడీపీ నుంచి అవకాశం ఇవ్వడం, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ రెబల్గా పోటీ చేసి విజయం సాధించడం కూడా జరిగింది. దీనికి తగ్గట్లుగానే ఇటు జనసేన నుంచి కూడా ఒకటే అబ్జెక్షన్ వస్తుంది. ముందు నుంచి పిఠాపురం సీట్ అనేది జనసేనకని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్లుగా కూడా ఇక్కడ పార్టీ క్యాడర్ దానికి తగ్గట్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో స్వయంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇటువంటి వాతావరణం ఉంటే పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి వాతావరణం నియోజకవర్గంలో ఉంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పటికే వర్మని పార్టీలు టీడీపీ పెద్దలే కన్విన్స్ చేయాలని మరోవైపు జనసేన చెప్తున్న సిచ్యువేషన్. భోగి థ్యాంక్ యూ సుధీర్.